హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి డిఎస్సిలో ఖాళీలను భర్తీ చేయాలి, పదోన్నతులు, స్పౌస్ బదిలీలు, పదవి విరమణలన్నీ భర్తీ చేయాలి, పోస్టులు పెరిగేలా చేయకపోతే తీవ్రంగా నష్టపోతున్నాం, ముక్త కంఠంతో కోరుతున్న ఎస్జిటి అభ్యర్థులు అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. గత 2024 మాదిరిగా కాకుండా జిల్లాల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయాలని జిల్లాలోని ఎస్జిటి అభ్యర్థులు కోరుతున్నారు. గత అక్టోబర్లో జరిగిన 2024 డిఎస్సి ఉద్యోగాల్లో తక్కువ పోస్టులు పెట్టడంతో ఎస్జిటి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పుడున్న లెక్కలే కాకుండా జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన పదోన్నతులు, సాధారణ బదిలీలు, అదేవిధంగా స్పౌస్ బదిలీలతో ఖాళీ అయిన అన్ని పోస్టులను ఆన్లైన్లో పెట్టాలని వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో అన్ని ఖాళీలను భర్తీ చేసే విధంగా జిల్లాలోని విద్యాధికారులు చర్యలు చేపట్టాలని జిల్లాలోని ఎస్జిటి అభ్యర్థులు ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా గత ఏడాది డిఎస్సిలో పక్క జిల్లాల్లో 53 మార్కులు వచ్చిన వారికి కూడా అత్యధికంగా పోస్టులు ఉండడంతో ఉద్యోగాలు లభించగా, పెద్దపల్లి జిల్లాలో మాత్రం తక్కువ పోస్టులు ఉండడంతో 74.40 మార్కులు సాధించినా ఉద్యోగాలు లభించలేదని ఎస్జిటి అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఖాళీలన్నీ డిఎస్సిలో భర్తీ అయ్యే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ చుట్టూ, విద్యాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సానుభూతితో జిల్లా విద్యాధికారులు ఖాళీలన్నీ భర్తీ చేసేలా ఖాళీలను ఆన్లైన్ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఎస్జిటి అభ్యర్థులు క్రమంగా వినతి పత్రాలను సమర్పిస్తున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా 73.40 మార్కులు వచ్చినా జాబ్ రాలేదు అంటూ ఒక అభ్యర్థి హేమలత అనే ఎస్జిటి అభ్యర్థి పెద్దపల్లి నుంచి తమ ఆవేదనను వ్యక్తం చేసిందనమాట. నేను గత 2024లో డిఎస్సి రాశాను. నాకు 13వ ర్యాంక్ వచ్చింది. 73.40 మార్కులు వచ్చాయి. వేరే వేరే జిల్లాల్లో అయితే 57 మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. జిల్లాలో తక్కువ పోస్టులు ఉండడం వల్ల తీవ్రంగా నష్టపోయినాం. అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి? డిఎస్సి ఫిబ్రవరిలో ఉంటుందని అన్నారు. మళ్ళీ ఏప్రిల్‌లో ఉంటుందని అంటున్నారు. ఎప్పుడున్నా గానీ ఎన్ని పోస్టులు ఉంటాయనేది ఇప్పటికీ తెలియడం లేదు అంటూ వీరు ఆవేదన వ్యక్తం చేశారనమాట. అదేవిధంగా ఇంకో అభ్యర్థి పోస్టులు తక్కువగా ఉండడం వల్ల నష్టపోయామంటూ శిరీష అనే ఎస్జిటి అభ్యర్థి పెద్దపల్లి నుంచి వీరు కూడా ఈ విధంగా వెల్లడించారనమాట. గత 2024 డిఎస్సిలో పోస్టులు తక్కువగా ఉండడం వల్ల మేం తీవ్రంగా నష్టపోయాం. వేరే జిల్లాలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాలు సాధించారు. మేమిక్కడ నష్టపోయాం. వచ్చే 2025 డిఎస్సిలో ఈ విధంగా జరగకుండా ఉండే విధంగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. ప్రధానంగా పదవి విరమణ పొందిన సాధారణ స్పౌస్ బదిలీల ఖాళీలన్నీ ఆన్లైన్లో ఖాళీలుగా పెట్టాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది అంటూ ఈ విధంగా వీరు కూడా కోరినట్లుగా అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా డిఎస్సిలో ఖాళీలను భర్తీ చేయాలి అంటూ రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.